ఓం విశ్వకర్మ గురవే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. కర్ణపర్వంలోని 7వ భాగానికి స్వాగతం. సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేస్తున్నాడు. ఆ కృష్ణ పరంధాముడు అర్జునుడిని అంటున్నాడు, అర్జున, ధర్మరాజు పైన నువ్వు ఎందుకు కోపం కచ్చినావు? కోపం మంచిది కాదు కదా, ఇట్లా కోపం చేయవచ్చునా అని ఇట్లాంటిగా అన్నాడని ఆ సంజయుడు ధృతరాష్ట్రంతో ఈ విధంగా తెలియజేసిండు. కోపముతో మును దేహము తాపము సిద్ధించు అందు తరచుగా పోరా, పాపంబులు ఘటించును ఆపదలకు మూలమౌనవనిలో పార్తా. కోపం చాలామందిని కూడా ఇట్లాంటిగా దుష్టులుగా దుర్మార్గులా మారుస్తుంది. కోపం వలన వచ్చింది లేదు, లాభము లేదు అని ఇట్లాంటిగా ఆ కృష్ణ పరంధాముడు అర్జునుడిని అన్నాడు. శాంతము లేని శరీరము ఎంతున్నను నిష్ఫలంబు ఇలలో కనగా, సంతోషమే స్వర్గతుల్యము చింతే నరకాల త్రోవ సృష్టిలో పార్తా. ఎంతటి శరీరం ఉన్నా ఏమున్నది, లాభం ఏమున్నది? శాంతం లేకపోతే. శాంతం లేకపోతే లాభము లేనే లేదు. మరి సంతోషంతో ఉంటే అదే స్వర్గంతో సమానము. ఎప్పటికి కూడా సంతోషము స్వర్గంతో సమానము. మరి చింతలు వ్యాజ్యం చేయడమే నరకంతో సమానం అని ఇట్లాంటిగా ఆ అర్జునునితోటి కృష్ణమూర్తి అన్నాడు. క్రోధాత్ములకును సౌఖ్యము లేదిక నిశ్చయము నమ్ములేశంబైన, ఈ ధరలో ఈ మహాత్ములు బోధించరు వారు దండి బుధజనులైనా. ఎంత గొప్ప మహాత్ములైనప్పటికీ కూడా ఈ కోపం గురించి ఎవరికి తెలియజేస్తలేరు. కోపం ఎటువంటి పని చేస్తుంది, పాపాలకు మూలమవుతుందని ఎవ్వరు కూడా తెలియజేస్తలేరు అర్జున అని ఆ కృష్ణమూర్తి అన్నాడు. అనగను విజయుడు శీఘ్రము జననాథ పారవేశ జగదీశ్వరుని, కని ప్రార్థించను చాలగా వినునేన పరాదినైన విశ్వములోనా. కింద పడేసినటువంటి ఆ గాంధీవను చేత తీసుకొని, పరమాత్మ, నేను కోపం చేసి నేను తప్పు చేసిన, నా తప్పును క్షమించు, నేను తప్పిపోయిన ఈ మాటలు మాట్లాడి నేను తప్పు చేసిన అని ఆ కృష్ణమూర్తితో అర్జునుడు అన్నాడు. అపరాధిని అన్యాయిని, అపరాధిని అన్యాయిని ద్రోహిని హా జగదీశ్వర, ఇప్పుడు ధర్మాగుని పైన క్రోధము యాలగలిగే ఈ ధరా అపరాధిని అన్యాయిని. ఆహా, నేనెంత ద్రోహం చేసి, నేనెంత తప్పు పని చేసి, ఆ ధర్మరాజు మీద నేను ఎందుకు ఇట్లాంటిగా కోపపడితే, మరి ఆ కోపం నాకు ఎట్లా కలిగా? పరమాత్మ అని ఇట్లాంటిగా ఆ కృష్ణమూర్తిని అర్జునుడు అంటున్నాడు. అపవిత్రులను చేసు క్రోధము అభిమానము ముందారా, ఉపము దోసానేరుపోడు నరులనున్మత్తుల చేసు ముందారా, అపవిత్రులను చేసు క్రోధము. ఈ కోపం వల్ల మనిషి అపవిత్రుడైపోతాడు. ఎంతటి దండి వ్యక్తి అయినప్పటికీ కోపము కలిగినదా అప్పుడు ఇతడు అపవిత్రుడు అయినట్టే. ఎందుకంటే జ్ఞానం అన్నది నశించిపోయి కోపపడతాడు కాబట్టి. క్రోధము సరి మరి ఒకటి లేదు,
పుణ్యులాయిలా నైనాను సీదురాత్ముడనే గనులానైనాను పలికించును గనులాను క్రోధము సరే మరి ఒకటి లేదు. ఈ క్రోధంకు మించింది ఇంకా ఏదీ లేదు. పుణ్యాత్ములను కూడా ఈ కోపం అనేది వాళ్ళను కూడా ఇట్లాంటిగా ఆ అజ్ఞానం లోపల పడగొట్టి మాటలు ఎదుటి వాళ్ళని మాటలు అనిపిస్తుంది. కోపం వలన జ్ఞానము నశించి విచక్షణ మరిచి ఎదుటి వారిని మీద కోపపడతాడు అని ఇట్లాంటిగా ఆ అర్జునుడు కృష్ణమూర్తితోటి అంటున్నాడు. మోదముతో స్థిరముండా నివాదు మూర్ఖునే వలే దింపును మోదముతో స్థిరముండా నివాదు సాధులకైనా ప్రమాదము క్రోధము సకల పుణ్యుల క్షేమమును బోధముతో స్థిరముండా నివ్వదు. ఎప్పుడు కూడా స్థిరంగా ఉండలేడు ఈ కోపమున్న మనిషి. మరి సన్యాసులను సాధువులను సజ్జనులను కూడా కోపం ఆవహించిందా అది స్థిరంగా ఉంచది. ఇంకొకరిని మాటలే అనిపిస్తుంది ఆ కోపం వలన జ్ఞానము నశించి ఇతరులను దూషణకు కారణమైపోతుంది. అని ధర్మాదుని చరణ కమలాములు అప్పుడు మృక్కే విజాయుడు జననాతుల సమూకము బౌసవనము జాయగా యమాపుత్రుడు అని ధర్మాదుని చరణ కమలాములు. అప్పుడు ఇట్లాంటిగా అనుకుంటా ఆ ధర్మరాజు యొక్క కాలను పట్టుకున్నాడు. ఎవరు ఈ అర్జునుడు? సమస్తం అక్కడ ఉన్న వాళ్ళందరూ రాజులందరూ చూడంగా ఆ ధర్మరాజు కాలను మొక్కిండు. అప్పుడు ధర్మరాజు ఏమంటున్నాడు కదా, కానీ రమాపతిని అని ఈ దురామునా కాపాటేటి ఆప్తుడు కానీ రమాపతిని అని జననీ జన కూడావు నీవే ప్రార్థనా చేయదోసాదిప్పుడు కానీ రమాపతిని అని. అప్పుడు ఆ ధర్మరాజు ఈ కృష్ణమూర్తిని చూస్తూ పరమాత్మ ఇక నిన్ను ఏమని ప్రార్థించాలని నాకైతే ఇప్పుడు ఏం దోస్తలేదు, మరి కాపాడేటి వానివి నువ్వే ఈ యుద్ధరంగం లోపల కాపాడని ఇట్లాంటిగా ఆ ధర్మరాజు కృష్ణమూర్తిని అన్నాడు. దేవా పార్థుని రథమునా నీవే రక్షకుడవింకనేననే అలా సావదగమ్మనగనే హరి వేవేగము బలికెరుపులు వినుసుండంగా. పరమాత్మ యుద్ధరంగం లోపల నువ్వు అర్జునునికి సారథివి, నువ్వు సారథివై నువ్వు ఈ యుద్ధమును నడిపిస్తున్నావు. నేను ఇవన్నీ కూడా నీకు చెప్పే అవసరం లేదు, మహాత్మా నీకు తెలియంది ఏమున్నది అని అక్కడ ఉన్న రాజులందరూ వినంగా ఈ ధర్మరాజు ఆ కృష్ణమూర్తిని ప్రార్థిస్తున్నాడు. దినకరతనాయుని దినమున దినకరతనాయుని దినమున ధర్మాదురమున పార్థుడు వేగా మనసందు నారణ వ్యకుల ముంసకు మదిగనే రణమున కాగా పార్థుడు బలికే నేడి కలుని తులుమాకపైతే నేడు వినోడి దినకర తనయుని దినమున. ధర్మరాజా, ఆ సూర్యభగవానుని కుమారుడైనటువంటి ఆ కర్ణుని అర్జునుడు ఈరోజు మాత్రం తప్పకుండా సంహరిస్తాడు అని ఇట్లాంటిగా ఆ పరమాత్ముడు అనంగా ఇతడు అర్జునుడు అంటున్నాడు, నేను తప్పకుండా నువ్వు ఆజ్ఞేయ నాకు నేను సంహరిస్తా అని ఆ అర్జునుడు అంటున్నాడు. హరిదాసిత్వాము అవానిలో వ్యర్థము అభయపూర్వాశపాతంబు మరి నైలా తపాలయీ దాత్రేలో మాతాపితల నిజంబు దునిమీనా పాతకములు నాకు ప్రాప్తం బహును వినుడి తుదాకు హరిదాసిత్వాము అవనిలో వ్యర్థము. ఒకవేళ
ఆ కర్ణుని నేను ఇంత సంవరించకపోతే ఈ పరమాత్మను చేసిన సేవలన్నీ కూడా ఆ దాసిత్వం అంతా కూడా చేసిన సేవలన్నీ కూడా వ్యర్థమైపోతుంది. మరి నా తల్లిదండ్రులను చంపేసినంత పాతకం తలుగుతుంది. నేను తప్పకుండా ఇయ్యాల ఆ కర్ణుని సంవరిస్తా అని ఆ ధర్మరాజుతో అర్జునుడు అన్నాడు. ఇంద్రారుద్రాద్రోయిని శిక్షయు ఇంద్రారుద్రాద్రోయిని శిక్షయు ఇలాలో నా మాయా ఇంద్రారుద్రాద్రోయిని శిక్షయు ఇలలో నిష్ఫలా మాయా సుదేహము చేసే పదము సిద్ధి సర్వ శిక్షకుని కాయా కాలము రక్షణము జాయ పరమాత్ముడే సారథి నాయా ఇంద్రారుద్ర ద్రోహిణి శిక్షయు. ఆ ఇంద్రుని వద్ద మరి ఆ పరమాత్ముడు శంకరుని వద్ద నేను నేర్చుకున్న విద్యలు ఇవన్నీ కూడా వ్యర్థమైపోయినట్లే. నేను మాత్రం ఇక ఉండను, నేను ఈ దేహమును చాలిస్తా, లేకపోతే అని ఆ కర్ణుని గెలవకపోతే సంవరించకపోతే నా దేహమును మాత్రం నేను చాలిస్తాను ఇట్లాంటిగా అక్కడ ఈ అర్జునుడు అన్నాడు. మరి అన్నిటికి కూడా ఈ పరమాత్ముడే ఉన్నాడు కదా, రథసారథై నడిపించేవాడు ఈ పరమాత్ముడే కదా అని ఇట్లాంటిగా ఆ ధర్మరాజుతోటి అర్జునుడు అన్నాడు. తునుమాను కర్ణుని కనరాని కదాన జనసాయుధము నేడు అగ్నివూడి దురమునా మీరందారు కాటై మీరే కలుడు రక్షించుడి ధర్మము నిందు పుడమీసులు సైన్యము నందు తునుమాను కర్ణుని కనరాని. అప్పుడు ఏమంటుండు కదా, మీరందరూ మాత్రం ధర్మరాజును కాపాడుకుంటా ఏరుండి. ఇంతకుముందే ఆ కర్ణుడు ధర్మరాజుని పట్టుకెళ్తా అన్న మాట మాట్లాడిండు. అందుకని మీరందరూ జాగ్రత్తగా ధర్మరాజుని కాపాడుండి అని అక్కడ ఉన్న వాళ్ళందరితోటి అర్జునుడు అన్నాడు. భక్తితో ఉభయులు ధర్మాజునికి భక్తితో ఉభయులు ధర్మాజునికి అప్పుడు మ్రొక్కే సముఖమందు క్షితినాతులు వినగను శ్రీపతి ఓ కృత పుణ్యుని సలామందు పార్తునే మస్తకమునా ఉంచి ఆగ్నేయుడే కర్ణుని దృంచి భక్తితో ఉభయులు ధర్మజునికి. చాలా భక్తిపూర్వకంగా ఈ పరమాత్ముడును ఈ అర్జునుడును ఆయనకు దండ ప్రమాణాలు చేసిండు. అప్పుడు ఓ పరమాత్మ అని ఈ ధర్మరాజు ఆ కృష్ణమూర్తి కాళ్ళ మీద ఉంచిండు. ఎవరిని? అర్జునుడిని. విని ధర్మాజుడనజూని గనుగని విని ధర్మాజుడనజూని గనుగని పరమాత్ముని పాదాన వేగా అనవుగా వేసి యువతి దీనుండై అనే రక్షక నీవు బౌగా నేను అనాశక్యునిగాను సని జయమివుడి కృపాతోను అనవుగా వేసియు. అప్పుడు ఆ పరమాత్ముడు అన్నాడుగా, మేము తప్పకుండా ఆ కర్ణుడిని సంవరిస్తాం, మేము వెళ్తున్నామని ఇట్లాంటిగా అంటే ఈ అర్జునుడిని ఆ కృష్ణమూర్తి కాలు మొక్కిపించి పరమాత్మ ఎట్లనే చేసి జయమియ్యాల అని ఇట్లాంటిగా ఆ ధర్మరాజాలని ఆ కృష్ణమూర్తిని వేడుకున్నాడు. అనగను విజయుడు రథము ఘనవేగము చేరి ఎక్కి గాంధీవంబు తన సైన్య సముఖంబున మను చేస నిల్చెనట మరి నొప్పులెల్లా. మాకు జయమీయులు ఎట్లనే చేశాను ఈ ధర్మరాజు అంటే అప్పుడు గాంధీవమును తీసుకొని
ఆ కృష్ణ పరంధాముడు ఈ అర్జునుడు ఇద్దరు రథమెక్కి ఆ సైన్యం లోపలికి వెళ్ళి సైన్యం ముందర నిలబడితే రాజులందరూ చూస్తున్నారు. నిలబడి రణమున వీరులు ఇలా ఏర్పడకుండా నప్పుడు ఇటు నటు బేరిల్ బలువైన ధ్వనులు గాగను కులగిరులల్లాడు చాలా కురియగ శరముల్. పోయి రణమా లోపల నిలబడ్డప్పుడు, యుద్ధం లోపల నిలబడ్డప్పుడు ఆ కౌరవ పక్షం వాళ్ళు పాండవ పక్షం వాళ్ళు రణబేరీలను మ్రోగించింది. వీళ్ళు వేసే బాణాలకు ఆ చప్పుడుకు ఆ ధ్వనికి గుట్టలు ఇవన్నీ కూడా ఇట్లాంటిగా ఊగుతున్నాయి, గడగడ వణుకుతున్నాయి. తని భీముడతి వేగమున చేరే కురు సైన్యమందు క్రోధమున తని భీముడతి క్రోధమున పట్టి వీరులాయిలను గొట్టు సంవారించు వీరులను శ్రమ పెట్టు తని భీముడతి వేగమున. ఆ భీమసేనుడు ఆ యుద్ధరంగం లోపలికి వెళ్ళి అక్కడ సైనికులను పట్టుకుంటా భూమికి వేసి కొట్టుకుంటా సంహరిస్తున్నాడు. సముఖంబునా నిలువాడేవాడు కరీతురాగా మూలా నమితముగా నపుడు యమపురికి పంపేనా క్షణము రుపులు భయ కంపముంది రద్భుతము సముఖంబునా నిలువాడెవడు. ఈ భీముని యొక్క దాటికి ఆ భీముని ముందరకు వచ్చి ఎవరు కూడా యుద్ధం చేస్తలేరు. ఏనుగులను గుర్రాలను సైనికులను రాజులను ఇట్లాంటిగా కింద కొట్టుకుంటా పైకి వేసి కింద కొట్టుకుంటా వాళ్ళందరినీ కూడా యమపురికి పంపుతున్నారు. అందరూ కూడా భయపడుతున్నారు అక్కడ. కానీ కౌరవులు లేసిరంతా వాయుజూని పైని శరములు అత్యంత కని కౌరవులు లేసిరంతా అతి క్రోధమున విడువగా చూసి కౌచకాంతకుల వ్యాళ్ళ నిలాసి కని కౌరవులు లేసిరంతా. అప్పుడు వీళ్ళందరూ కౌశకాంతకులు వీళ్ళు మరి ఈ దుర్యోధను యొక్క సైనిక వీరులందరూ కూడా ఆ భీముని మీద దాడి చేస్తున్నారు. అమితము గోలేరనామందు రక్తమయ మాయా చూడగను సింధు అమితము గోలేరనామందు రణభూమి యముని గుండంబు అందు విరతులు అవును సర్వంబు అమితము గోలేరణమందు. యమగుండం మాదిరిగా ఉన్నది అక్కడ ఆ యుద్ధరంగం. చాలామంది సైనికులు సంవరింపబడ్డారు. ఏనుగులు పోయినాయి, గుర్రాలు పోయినాయి, రథాలు ఇరిగిపోయినాయి. అక్కడ ఎవ్వరు కూడా రథాల మీద ఎక్కి ఇట్లాంటిగా తిరుగుతలేరు. అన్ని రథాలన్నీ పోయినాయి. కురుసేనాదునుము భీముండు పాండవుల బలములెల్లా కర్ణుండు కురుసేనాదునుము భీముండు తురిమే వీరులు పోరాగాను దండి ప్రళయమాయను బాణములును తురిమే వీరులు పోరగాను. ఇక ఇక్కడనేమో కౌరవ సేనల్ని ఆ భీముడు సంవరిస్తే అటు పాండవ సేనలను కర్ణుడు తుక్కు పట్టిస్తున్నాడు. ఇట్లాంటిగా అతను కూడా చాలా వరకు సంవరించిండు. ఆకాశ మార్గంబు తలాలు అమితముగా నెగసు కరులిలాగూలు ఆకాశ మార్గంబు తలలు కని విజయుడు విశ్వాపాల భానుసుతుడు సైన్యమందు చాలా ఆకాశ మార్గంబు తలలు. కర్ణుని యుద్ధ దాటికి అక్కడ ఈ పాండవుల సైనికుల యొక్క తలలు పిట్టెల మాదిరిగా ఆకాశానికి ఎగిరిపోతున్నాయి. ఇదంతా చూసినటువంటి అర్జునుడు, ఓ పరమాత్మ
విపరీతము చేసే నేడు రథము నడుపుడనగానే పరాత్పరుడు విపరీతము చేసే నేడు. ఆ కర్ణుడు చాలా విపరీతం చేసినట్టున్నాడు. మనం వెళ్దాం పద రథము నడుపని ఆ పరమాత్ముని అర్జునుడు అన్నాడు. అనగానే శ్రీపతి రణమున కొని రాగను శైలుడందు కుటిలము దలసి జననాథ కర్ణునిట్లను కనుగొను విజయుని రథంబు కన్నుల నిండా. ఈ పరమాత్ముడు యుద్ధరంగం లోపలికి కర్ణుని ముందరికి రథమును తీసుకొని వచ్చేటప్పుడు ఆ శైలుడు చూసి అంటున్నాడు, కర్ణ చూసినవా అర్జునుని యొక్క రథం వస్తున్నది, చూడు కన్నులతోటి చూడు అని ఇట్లాంటిగా కపడంతో ఆ కర్ణుని శైలుడు అన్నాడు. నీ సామర్థ్యము దురమున వాసిగా కనుపడును పూరవచ్చను రూప అభ్యాసము చేసిన విద్యను ఈ సమయమున స్మరించు ఇటు అటు కనగా. కర్ణగా చూడు ఆ అర్జునుడు వస్తున్నాడు, నీ పైన యుద్ధం చేయడానికి వస్తున్నాడు, నీ మీదకి వస్తున్నాడు. మరి నువ్వు ఇప్పుడు నేర్చుకున్న విద్య అంతా ఇదివరదానిక నేర్చుకున్న విద్య అంతా కూడా ఇప్పుడు నువ్వు అభ్యాసం చేయు. అభ్యాసం చేసి దాన్ని నువ్వు మననం చేసుకో. నువ్వేమేమి అభ్యాసం చేసినావో ఎట్లా యుద్ధం చేయాలనో ఇవన్నీ కూడా నువ్వు మననం చేసుకో. అవి రానే వస్తున్నాడని ఆ శైలుడు కర్ణునితోటి అన్నాడు. పోరిన దురమున పార్థుడు ఏ రీతిగా జయము నవ్వు ఇప్పుడు నీవు ఈ రీతి కర్ణుని శైలుడు దూరుతే క్రోధమున పలికే దుష్ట వినరా. ఆ అర్జునునితోటి నువ్వు ఎంత యుద్ధం చేసినా కానీ నువ్వు మాత్రం బతికేటోనివి కావు. ఈ యుద్ధరంగం లోపల నిన్ను తప్పకుండా అర్జునుడు సంహరిస్తాడు అని ఇట్లాంటిగా తిడుతున్నప్పుడు ఆ మాటలను విని ఈ కర్ణుడు ఆ శైలుని తిడుతున్నాడు. నీ వాక్యములచే దేహము వేవేగ తపించు సాల వెర్రివిగాక ఈ వేళ్ళ రథము దోలుమి ఆ వాసవసుతుని బలము అగుపడు ఈచట. నువ్వు మాట్లాడిన మాటలన్నీ నాకు అగ్గి పెట్టుకున్నట్టున్నాయి, నా శరీరం అంతా కాలిపోయినట్టు అనిపిస్తున్నాయి, ముండ్లు కూర్చున్నట్టు కూర్చున్నాయి, బాణాలు కూర్చున్నట్టు కూర్చుతున్నాయి. నువ్వెందుకు నన్ను ఇట్లాంటిగా ప్రతిసారి నిందిస్తూనే ఉంటావు? ఇవాళ మాత్రం ఆ ఇంద్రుని యొక్క కుమారుడైనటువంటి అర్జును గతి ఏమవుతావు నువ్వు చూసుకుంటాయారని ఇట్లాంటిగా ఆ శైల్యుణ్ణి కర్ణుడని అన్నడని సంజయుడు ధృతరాష్ట్రునితో తెలియజేసిండు. ఈ తర్వాయి భాగాన్ని మనం మరో వీడియోలో తెలుసుకుందాం. ప్రేక్షకులందరికీ నమస్కారం. అంతవరకు సెలవు.